మొన్న హైకోర్టు వ్యాఖ్యలతోనే చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులు ఉండవు అన్నది తేలిపోయింది. వాస్తవంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చాయిస్ ఉంది, కానీ అవ్వలేదు. అప్పుడు అరెస్ట్ చేశారు జైలుకి, ఆ తర్వాత హైకోర్టు కామెంట్ అది పక్కకెళ్ళిపోయింది. అదే ఇప్పుడు జగన్కు ఉపయోగపడుతుంది. ప్రతి నిర్ణయానికి చంద్రబాబుది ఏంటి బాధ్యత అని ఆ రోజున హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పుడు జగన్ కూడా అదే కదా లెక్కర్ కేసులో వాటిట్లో ఎందుకు పెట్టలేకపోతుంది ఈ ప్రభుత్వం? పెడతానికి ఆయనకేం బాధ్యత? అది పాలసీ డెసిషన్ ఆయన తీసుకుంటాడు, కిందంతా ఈళ్లే కదా అన్నటువంటి. చంద్రబాబు గారికి ఏ కారణంగా అయితే వెసులుబాటు ఇచ్చి బెయిల్ ఇచ్చిందో, రెగ్యులర్ బెయిల్ కూడా కోర్టు ముందు హెల్త్ బెయిల్ ఇచ్చింది, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే పాలసీ డెసిషన్ తీసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్లో, అంతే తప్పించి ఆయనకేం బాధ్యత అన్నారు. ఫస్ట్గా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏంటది? వాళ్ళు ఎవరో 90% డబ్బులు కడితే రాష్ట్ర ప్రభుత్వం 10% డబ్బులు కట్టాలా. దాని ద్వారా ఆ సిమెన్స్ అనే సంస్థ అక్కడి నుంచి వచ్చి జర్మనీ నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ ఇవ్వాలి. వాడు ఇక్కడికి రాలా, వాడు శిక్షణ ఇవ్వాలా, కానీ వాడి పేరుతో ఇక్కడి నుంచి వేరే సంస్థకి 300 కోట్ల రూపాయల డబ్బులు మళ్లించేశారు. వాడు ఇవ్వకుండా వాడి డబ్బులు ఒక అకౌంట్లో, మన డబ్బులు అదే అకౌంట్లో వేయాలి. వాడు 10 పైసలు ఇవ్వలేదు, అసలు నాకు ఆ సంస్థ సంబంధమే లేదని చెప్పేసి, సిమెన్స్ అనే సంస్థకు సంబంధమే లేదని చెప్పేసి ఇక్కడ అట్లా నడిచింది. 300 కోట్లు రిలీజ్ చేసేసారు, వాడేసేసారు. ఆ చివరికి అధికారి కూడా రాశారు, అక్కడ లేదు వాళ్ళు ఏమీ ఇవ్వకపోయినా మనం ఇవ్వకూడదంటే బాబు గారు చెప్పారని ఆదేశించడం వల్ల నేను డబ్బులు రిలీజ్ చేస్తున్నానని కూడా రాశారు. అంత ఇంపార్టెంట్ ఇష్యూలో అది బాబు గారు పాలసీ డెసిషన్ తీసుకోగలరు, కానీ కింద డెసిషన్స్ ఆయనకేం సంబంధం అన్నటువంటి కారణంగా ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా లెక్కర కుంభకోణం అన్నా, లేకపోతే కనుక అదేది అదే నత్వానికి సంబంధించిన అబ్బాయి, నత్వాని అమ్మాయి జత్మాని అనే అమ్మాయి ఉంది కదా, ముంబై తార, ఆ కేసులో కానీ ఇట్లాంటి వాటిట్లో పక్కకి వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్, జగన్కి ఏం సంబంధం అన్నటువంటి కోణంలో. ఇప్పుడు ఏదో ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెట్టిన కేసు, మన ఔటర్ రింగ్ రోడ్డు తేడా వచ్చినాయి అలైన్మెంటు, ఇట్లాంటి కేసుల్లో కోర్టు చేసిన వ్యాఖ్యలే జీవో ఇచ్చినంత మాత్రాన కేసు పెడతారా, కేసు పెడితే కేసు నమోదు చేసేస్తారా అన్న వ్యాఖ్యలు చూస్తుంటే బాబు గారిని ఈ కేసులు ఇక నిరపరాధి అని తేల్చి చెప్పబోతున్నాయి.